ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని మీ పిల్లల గురించి మీరు చింతిస్తూ ఉన్నారు. మీ పిల్లల గురించి మీరు చింతించడం మంచిదే, కానీ దేవునితో ఏకీభవించకుండా, మీ పిల్లల యొక్క నడిపింపు గురించి మీరు ప్రార్థన చేయకుండా మీరు చింతించడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? మీ పిల్లలకు కావాల్సిన వాటన్నిటిని కూడా మీరు సమకూర్చడం కాదు, వారికి అన్నీ సమకూర్చబడ్డాయి లేదా, వారు సంతోషంగా ఉన్నారా లేదా, వారు మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తున్నారు లేదా, ఇవి మాత్రం చూసుకోవడం కాదు, కానీ పిల్లల యొక్క హృదయ స్థితి ఎలా ఉందో మీరు తెలుసుకోగలగాలి. శాంతుల గ్రంథము 27 అధ్యాయము 23 వచనం, నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనస్సు ఉంచుము. దావీదైతే తన యొక్క మంద గురించి అయినటువంటి గ్రహింపు అతనికి ఉంది. తన మందను ఎలా మేపాలో, ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో, వాటిని ఎలా బాగు చేసుకోవాలో, అనారోగ్యం వస్తే ఏం చేయాలనేటువంటి గ్రహింపు అతనికి ఉంది. కనుక తన మందలో పశువులన్నీ ఒకేలా ఉండవని అతనికి తెలుసు. ఒక్కొక్కటి ఒక్కొక్క స్థితి కలిగి ఉంటుందని కూడా అతనికి తెలుసు. కాబట్టి అతను తన మందను మేపడంలో వాటి పట్ల శ్రద్ధ తీసుకోవడం అతను చాలా మెలకువలు కలిగి ఉన్నాడు. ఈరోజైతే ప్రతి ఒక్కరూ తమ పిల్లల విషయంలో భవిష్యత్తు గురించి చింతించడం మాత్రమే కాదు, కానీ దేవునితో ఏకీభించి ఆయన నడిపింపుని మీ పిల్లల విషయంలో మీరు తీసుకొని రాగలగాలి. మీ పిల్లలు మీతో మాట్లాడేవన్నీ నిజాలు కావు. ఎందుకంటే పిల్లల హృదయాల్లో అనేక రకాలైన ఆలోచనలు ఉంటాయి. అనేకసార్లు వారు తప్పిపోతూ ఉంటారు. తల్లిదండ్రులకి వారు చదువుకునేటువంటి చదువుకి చాలా దూరం అయిపోతూ ఉంటారు. అనేకమైనటువంటి బంధకముల చేత వారు బంధింపబడుతూ ఉంటారు, శోధింపబడుతూ ఉంటారు. వారు తెలుసుకోలేక వారికి ఏది ఇష్టమో దాన్నే అనుసరిస్తూ పాడైపోతూ ఉంటారు. కనుక ఈ ఉదయకాలాన్ని మనం గ్రహించాలి. పిల్లల్ని ప్రత్యేకంగా ఉంచాలనుకునేవారు దేవుని యందు భయభక్తులతో పెంచడానికి ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచేటువంటి బాధ్యత తల్లిదండ్రులకే ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులే కాపర్లుగా వారికి ఉన్నారు. కనుక పిల్లలకి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియదు కాబట్టి వారి ఫ్రెండ్స్ ఏదైతే కోరుకుంటారో దానిని కోరుకుంటూ ఉంటారు. వారి ఫ్రెండ్స్ ఏదైతే చెప్తుంటారో దాన్ని వింటూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు వారి మనస్సు దేవుని వైపు మళ్లించాలి. ప్రార్థనలోనూ వాక్యంలోనూ సహవాసంలో ఉండేటువంటి సంతోషం ఎలాగుంటుందో అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక ఈ దినాన మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వారి మీద విరుచుకు పడిపోవడం మాత్రమే కాదు, కానీ వారికి కావాల్సింది మీరు ఇవ్వాలి. అది ఇవ్వడం మంచిదో కాదో కూడా మీరు సున్నితంగా మీరు చెప్పగలగాలి, శ్రద్ధ వహించుకోగలగాలి. మీరు ఎలాగైతే గట్టిగా మాట్లాడతారో మీ పిల్లలు కూడా అంతే గట్టిగా మాట్లాడతారని మీరు తెలుసుకోగలగాలి. కనుక పిల్లలు ఏదో చెప్తూ ఉంటారు, వారికి చాలా సంగతులు తెలియవు కాబట్టి, మీకు తెలుసు కాబట్టి మీరు వెంటనే చిరాకు పడిపోయి నేను చెప్పింది చెయ్యి అని చెప్తూ ఉంటారు, కానీ దాని వివరణ అయితే ఇవ్వరు. కాబట్టి వారు అలుగుతూ ఉంటారు, కోపడుతూ ఉంటారు, ఇంకా మీకు దూరం అయిపోతూ ఉంటారు. కనుక ఎప్పుడైతే మీరు పిల్లలు చెప్పేది మీరు వింటూ ఉంటారో వారు కూడా మీరు చెప్పేది వారు వింటూ ఉంటారు. వారి సమస్యను మీరు అర్థం చేసుకోగలగాలి. అలా మీరు ఉండాలంటే ఖచ్చితంగా దేవునితో సహవాసం చేయాలి. మీ పిల్లలు బాగా ఉండాలని ఎంతోమందితో ప్రార్థన చేయించడం కాదు, మీ పిల్లల్ని నడిపించుకోవడానికి మీరే చాలా విషయాల్లోని మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కీర్తన గ్రంథము 48 వచనం, నా దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా అంతర్యంలో ఉన్నది. కనుక ఈరోజు వారిని కాపాడడానికి, వారిని బలపరుచుకోవడానికి, వారి ఆలోచన తల్లపుల్లోంచి తప్పించడానికి ఈరోజు దేవుని యొక్క ఉద్దేశాలు తల్లిదండ్రులు ఖచ్చితంగా స్పష్టంగా తెలుసుకొని వారు నడిపించుకోగలగాలి. పిల్లలతో మీరు సరిగా మాట్లాడకపోతే వారు ఖచ్చితంగా మీకు దూరం అయిపోతారని మీరు తెలుసుకోగలగాలి. అప్పుడు వారి ఫ్రెండ్స్ చెప్పేదే వింటారని కూడా మీరు గ్రహించుకోగలగాలి. కనుక బాలుడు చిన్నవాడు విన్నప్పుడే మీరు నడిపించుకోగలిగితే, వారిని వంచగలిగితే, వారిని మలచగలిగితే, వారిని స్థిరపరచగలిగితే పెద్ద అయ్యేటప్పుడు చాలా సంతోషమైనటువంటి పంట వారి దగ్గర నుంచి మీరు కోస్తారు. కొద్ది కాలం వరకు వారిని కరెక్ట్గా నడిపించుకోగలిగితే తర్వాత వారంతట వారే గ్రహించుకోగలుగుతారు, మంచి అలవాట్లు తెలుసుకుంటారు, ఇతరులకు కూడా అలా ఉండాలని చెప్పగలిగేటువంటి స్థితిలో వారు ఉంటారు. అప్పుడు మీరు చేసేటువంటి ప్రార్థన ప్రతి ప్రార్థన ఫలిస్తుంది. వారు ఎదిగేటువంటి స్థితిలో వారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి మీ ప్రార్థన వారికి సహాయకరంగా ఉంటుంది. అప్పటి నుంచి మీరు ఇతరుల ప్రార్థన సహాయం కోరినప్పుడు అది వారిని నడిపిస్తుందని మీరు తెలుసుకోగలగాలి. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా పిల్లల విషయంలో దేవాయ మీ చేతులకు అప్పగించడం మాత్రమే కాదు, కానీ వారు నడిపించుకునేటువంటి గ్రహింపు తల్లిదండ్రులకు ఉండి వారితో ఎక్కువ సమయం గడిపేలాగా ప్రభావ వారు నిర్ణయం తీసుకోవడానికి కృప దయచేయండి తండ్రి.
నీ సమాధానకరమైన సన్నిధి తండ్రి నేను ఎల్లప్పుడూ వారిని వెంబడిస్తుండగా ప్రభా నీ సన్నిధి వారి హృదయాల్లో సరాసరి కొబ్బరిచ్చబడినట్లుగా తల్లిదండ్రులు కొద్ది కాలము శ్రద్ధ తీసుకోవడానికి గాను సహాయం దయచేయండి తండ్రి. నేను వారి జ్ఞానం వచ్చినప్పుడు నేను లేఖనాల గురించి ఎటువంటి గొప్ప సంతోషం వారి హృదయంలో పొందుకుంటూ ఉన్నప్పుడు, వారి సండే స్కూల్లో పరుగులెడుతూ ఉన్నప్పుడు, అనేక సంగతులను ఆయన వారు నేర్చుకుంటూ ఉన్నప్పుడు వారిని జాగ్రత్తగా నడిపించుకోవడానికి తల్లిదండ్రులు కృప దయచేయమని, వారి ఎదుట ప్రభా నాయన ఎలా ఉండాలో నాయన ప్రత్యేకంగా తెలుసుకోవడానికి కూడా సహాయం అనుగ్రహించమని, అన్ని విషయములలో ప్రభా నాయన నీ రాజ్య మహిమ కొరకు పిల్లల్ని ప్రతిష్ఠించేలాగా వారిని నడిపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.